వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. డాక్టర్ అంబేద్కర్ గారి 134వ జయంతి జరుపుకుంటున్నాము. మరి ఆయన పుట్టిన తర్వాత భారతదేశంలో అనేక రకాల అవమానాలను దళితుడు కాబట్టి ఎదుర్కొన్నాడు. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా కానీ సమాజంలో అనేక రకాలుగా ఎదుర్కొన్నా కూడా ఏమాత్రం అధైర్యపడకుండా ధైర్యంగా అన్నిటిని పోరాడి లండన్ లో భాషలు చదువుకొని మళ్ళీ భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాటం చేశాడు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రచించిన మహా నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగంలో కూడా భారతదేశంలో రకరకాల మతాలు కులాలు రకరకాల వాళ్ళు ఉన్నారని చెప్పేసి అన్ని మతాలకు అందరికి కూడా సమానంగా న్యాయం చేస్తూ అందరి హక్కులు కూడా కాపాడుతూ ఆ రకంగా రాజ్యాంగాన్ని రచించాడు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి, ఎందుకంటే ఆ రోజు మహిళలు బాగా అణచివేయబడ్డ పరిస్థితుల్లో అసలు ఏ మాత్రం కూడా వాళ్ళకి ఆస్తిలో హక్కు కానీ సమానం కాదు. మామూలుగా అప్పుడు బానిసల పరిస్థితుల్లో కూడా కాదు, మహిళలు అంతా కూడా సమానమే, పురుషులతో సమానమే, వాళ్ళ అభివృద్ధి కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసే పద్ధతిలో సమానమైన పద్ధతిలో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అదే కాదు, దళితులకు సంబంధించి దళితులను చాలా చులకనగా చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈరోజు మనుస్మృతిలో ఏమంటున్నారు? బ్రాహ్మణుడు క్షత్రియులు వైశ్యులు వాళ్ళంతా పైన ఉంటారు, తలపైన ఉంటారు, భుజాల పైన ఉంటారు, కానీ శూద్రులు మాత్రం కాళ్ళ దగ్గర ఉంటారని చెప్పేసి ఒక దాంతో శూద్రుని హీనంగా చూస్తున్న పరిస్థితి ఆ రోజుల్లో ఉండింది. అందుకని చెప్పేసి వీళ్ళు కూడా సమానము, హక్కులకై వీళ్ళు కూడా పోరాడాలా, వాళ్ళ హక్కులు కాలరాయబడుతున్నాయని చెప్పేసి పద్ధతిలో రిజర్వేషన్ రకరకాలుగా ఆ రకమైన హక్కులు ఇవ్వడం జరిగింది. కాబట్టి భారతదేశానికి తగిన రాజ్యాంగాన్ని రచించి దాదాపు 60 దేశాల రాజ్యాంగాలు కూడా చదివి క్షుణ్ణంగా చదివి అన్ని విషయాలు ఆకలింపు చేసుకుని ఆ రకంగా మన రాజ్యాంగాన్ని రచించాడు. అయితే ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే పద్ధతిలో తూట్లు పడిచే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విషయం వాస్తవం. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, రాజ్యాంగంలో ఉన్న హక్కులు కాపాడుకోవాలా. ఆ రకంగా చేసినప్పుడే నిజంగా ఆయనకు మన శుభాకాంక్షలు ఆయన పూర్తిగా తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో పౌరులందరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము.